ఇక దేశంలో ఉన్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ప్రధాన పార్టీలన్నీ ఆయా ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తులను ముమ్మరం చేస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఏపీలో రాజ్యసభ స్థానాలు ఎవరికి కేటాయిస్తారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఏపీలో మొత్తం 4 రాజ్యసభ స్థానాల భర్తీకి గాను ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఆశావాహులు పార్టీ అధినాయకత్వాల వద్ద లాబియింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఎవరు అనే దానిపై ఆసక్తి రేపుతోంది. మొత్తం 4 సీట్లలో 3 సీట్లు టీడీపీ, 1 సీటు జనసేనకు మాత్రమే కేటాయించారు. జనసేన నుంచి లింగమనేని రమేష్ పేరుపై చర్చ జరుగుతూ ఉంటే టీడీపీ నుంచి సానా సతీష్ బాబు, భాష్యం రామకృష్ణ పేర్లు ఖరారైనట్లుగా సమాచారం అందుతోంది. అయితే టీడీపీ నుంచి 3వ సీటు ఎవరికి అనే దానిపై హైకమాండ్ తీవ్రంగా చర్చిస్తోంది. ఎస్సీ, ముస్లిం, సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లుగా సమాచారం. ఎస్సీ సామాజిక వర్గానికి టీడీపీ 1 సీటు ఇస్తుందనే చర్చ నడుస్తూ ఉంటే తెలంగాణలో వరంగల్ జిల్లాకు చెందిన దేవయ్య పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం. ఎస్సీలకే ఇవ్వాలని అనుకుంటే వల్ల రామయ్యకు ఛాన్స్ ఇవ్వాలని మరో ఆలోచన చేస్తోంది టీడీపీ అధిష్టానం. ఎస్సీలకు కాదు ముస్లింల పేర్లు పరిశీలనకు తీసుకుంటే ఎంఏ షరీఫ్కు ఇస్తారని కూడా టాక్ నడుస్తోంది. అటు బీసీ యువత కోటాలోనికి వచ్చే అభ్యర్థులపై వడబోతలు చేస్తున్నట్లుగా పార్టీలో చర్చ నడుస్తూ ఉంటే టీడీపీ నుంచి రాజ్యసభ ఆశావాహులుగా కంభంపాటి రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్, టీడీ జనార్దన్, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నెల 8తో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలోనే 1-2 రోజుల్లో టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఎవరికి బెర్తులు ఖరారు చేస్తారు అనే దానిపై ఇవాళ రేపు క్లారిటీ వచ్చే ఛాన్స్ కూడా వినిపిస్తోంది.